ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం మానవ జన్మ అన్నది చాలా అతీతమైనది. అనంత కోటి జీవరాశుల్లో 84,000 కోట్ల జీవరాశుల్లో మానవ జన్మ అతీతమైంది. ఎందుకంటే దేవతా స్వరూపమే మానవ ఆకృతి. దేవతలకు ఏమైతే అవయవాలు ఇవ్వబడిందో అట్టి అవయవాలు మానవులు కూడా ఇవ్వబడింది. దేవతలు సైతం మానవ జన్మను ఈర్ష్యపడుతూ ఉంటారు. అట్టి మానవ జన్మ మోక్షానికి చేరే ఒక మార్గమే ఈ యొక్క మానవ జన్మ. ఈరోజు సెప్టెంబర్ 20 నన్ను బ్రహ్మదేవుడు ఈ భూలోకానికి పడేసిన రోజు. ప్రాతకాలంలో సెప్టెంబర్ 20 రోజున బ్రహ్మదేవుడు నన్ను గాయత్రి గురుజీ కోదండరామ్ అనే వాడిని ఈ భూలోకంలో పడేశాడు. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే కృతజ్ఞత అన్నది ఒకటి మానవ జన్మకే ఉంది. అది ఆ ఒక్కటి గట్టిగా పట్టుకున్నారనుకోండి, మీ జీవనశైలి ఎంతవరకైనా సాగించవచ్చు, సుజాయిగా సాగించవచ్చు. సో నేను ఈరోజు ఈ దేహంతో, ఈ శరీరంతో ఉండి నా నిశ్వాసాలు నా శరీరంలో ఆడుతూ నా స్వరపేటిక ద్వారా మీకు ఈ భాషానాలు చెప్తున్నానంటే దానికి కారణం నాకు తల్లిదండ్రులు. ఫస్ట్ నాకు తల్లిదండ్రులు కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు నా పుట్టినరోజు 60వ జన్మదినం. సో దాని గురించి మళ్ళీ నేను విశిష్టత చెప్తాను. ఫస్ట్ కృతజ్ఞత అన్నది తల్లిదండ్రులు ఈ శరీర ధారణ, వాళ్ళు శరీర దాతలు ఇచ్చినారు కాబట్టి వాళ్ళకి ప్రథమంగా నమస్కరిస్తూ, వాళ్ళు వాళ్ళ జన్మలోనే తను చాలించడం కాకుండా మళ్ళీ మా యొక్క జన్మలో కూడా వాళ్ళ యొక్క జనరేషన్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ రుణం తీర్చుకోకుండా మా యొక్క పెద్ద కుమారుడుగా మా అమ్మ, సాక్షాత్ మా అమ్మే, దాంట్లో వ్యత్యాసమే లేదు. టోటల్ A to Z పెద్ద కుమారుడు మా అమ్మ. రెండవ సంతానం వచ్చి నాకు అమ్మాయి కూతురు, కానీ ఆమెకు నాకు రుణం లేదన్నమాట. 9 నెలల గర్భంలోనే ప్రసవం అయిన తర్వాత ఆమె తను చాలించింది. రెండవ కాన్పు వచ్చి నాకు కూతురు, ఆ కూతురు నాకు భాగ్యం లేదన్నమాట. మూడవది మా కొడుకు రామ్ సాయి శ్రీహరి, సేమ్ మా నాన్న జెరాక్స్ అన్నమాట. వాళ్ళు రెండవ జన్మ కూడా ఇది కూడా నాతోనే అనుసంధానం చేసుకున్నారు. ఇంకా నాలుగో కుమారుడు నా అంతరింక కుమారుడు. వీళ్ళు నా ప్రథమంగా నా తల్లిదండ్రుల తర్వాత నా భార్య, నా కొడుకులు, నా కోడళ్ళు చెప్పుకునే కన్నా కూతుర్లు చెప్పాలా లేకుంటే అమ్మ అని చెప్పాలా నాకు తెలియదు. వాళ్ళ ఒక ప్రేమ అనురాగాలు ఎన్ని జన్మల చేసుకున్న పుణ్యమో వాళ్ళు నాకు నా కోడల రూపంలో కూతుళ్ళుగా, బహుశా నా రెండో కాన్పులో వచ్చిన కూతురు ఏమో తెలియదు. వాళ్ళు తల్లి అని పిల్లల్లో, కూతురు అని పిల్లల్లో వాళ్ళకి కృతజ్ఞత తెలుపుతూ, మా భార్య ముఖ్యంగా నేను ఎంత కోపం చేసుకున్నా, ఎంత కొట్టినా, తిట్టినా, ఏమి చేసినా ఆమె యొక్క ఆదరణ ఇంతవరకు జర్నీ చేసేకి నాకు నా కుటుంబ సభ్యులు దోహదపడినారు. చిన్న బిడ్డ కన్నా అటు ఇటు చూసుకుంటున్నారు. బయట కూడా పంపించుకుంటారు, నన్ను ఒకటిగా బయటగా కూడా పంపించుకుంటా. అంత ఈ యొక్క 60 ఏళ్ళ జర్నీ వరకు వాళ్ళు సహకరించిన దానికి నేను వాళ్ళకందరికీ రుణపడుతూ, మరియు తర్వాత నా ప్రపంచం, నా భక్తులు, నా శిష్యులు, నా ఫాలోవర్స్. భక్తులు ఎందుకన్నా అంటే భగవంతునికే భక్తులు అంటారు, కానీ భగవంతుడు నా రూపాన్ని వాడుతున్నారు కాబట్టి వాళ్ళకి స్వస్థపరుస్తున్నారు. ఆ స్వస్థపరిచే రూపంలో వాళ్ళు నా యొక్క గాయత్రి మాత ఎన్ని జన్మల సంస్కారమో, ఎన్ని జన్మల పుణ్యమో ఆ తల్లి పేరన్నా ఎత్తడానికి ఒక అర్హత అంటారు అన్నమాట. ఆమె నా శరీరాన్ని వాడుతూ నా రూపంలో ఎంతోమందికి మానసిక రోగం, ఎంతోమంది నా భక్తులకి స్వస్థపరిచి ఉన్నాయి. సో ఆమెకి కూడా కృతజ్ఞత తెలుపుతూ, పంచభూతాలకు కృతజ్ఞత తెలుపుతూ, మరియు నవగ్రహాలకు, నక్షత్రాలకు, నా స్నేహితులకు, నా శ్రేయభిలాషులకు, నాకు పేరున అడుగడుగున నాకుండి నా ఎదుగుదలకు దోహదపడిన, నాకు వ్యాపారంలో అయితేనేమి, ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఆధ్యాత్మిక విషయంలో అయితేనేమి, ముఖ్యంగా నా కుటుంబం తర్వాత నా ఫాలోవర్సే అన్నమాట నాకు అత్యంత ప్రీతి. వాళ్ళు ఒక చేసే సహకారం వల్లనే నేను ఆధ్యాత్మిక విషయంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వెళ్తున్నాను. కానీ నాకు ఆధ్యాత్మిక విషయంలో కుటుంబ పరంగా సహకారం లేకుండా నా ఆశ్రమాలు క్లోజ్ చేసినారు.
హోమం చేసేది నిలిపేసినారు. అయినా ఇంతటి గట్టి బాంధవ్యంలో నుంచి నేను ఎలా ఈ ఆధ్యాత్మిక సాధన చేయగలనని చెప్పి ఆ భగవంతుడికి నివేదిస్తూ ఈరోజు నాకు 60వ జన్మదినము. ప్రతి ఒక్క మనిషి పుడతాడు, గిట్టుతాడు, అది వేరే విషయం. మనిషిగా మనం పుట్టిన దానికి ఏమి చేయాలని ఒక మెసేజ్ ఏమిటంటే, మీరు ఏమీ చేయకపోయినా మీరు ఈ ప్రపంచానికి వచ్చినారు. మీరు వచ్చిన దానికి గాను ఒక మెసేజ్ ఏమిటంటే, ఒక మూగజీవికి కానీ ఏదైనా ఒక జీవికి మనము ఆకలి తీర్చిన ఎడల మన జన్మ సార్థకం అవుతుంది. నేను నాకు అనుభవంలో చెప్తున్నాను. మీ రోజునాడు మీరు అన్నదానం చేసిన ఎడల మీ సత్యాచారం అంతమందికి ఇంతమందికి లేదు, ఒక్క మనిషికి చేయండి అన్నదానం. ఒక్క జీవి మీ ద్వారా మీ కష్టార్జితంతో ఆయన భుజించిన ఎడల మీ జన్మ సార్థకం అవుతుంది. మీ జాతకరీత్యా దోషాలు, కర్మాంతర దోషాలు, ఈ ప్రపంచంలో పోయిన జన్మ కర్మలు ఈ జన్మ అనిపిస్తాం, కానీ ఈ జన్మ చేసింది మనం ఈ జన్మలో తీర్చుకోవాలంటే దానికి అన్నదాన సేవే. అన్నదానం చేసిన ఎడల మీ జన్మాంతర కర్మాలు తొలగిపోతాయి, గండాంతర దోషాలు తొలగిపోతాయి, జాతకరీత దోషాలు తొలగిపోతాయి, కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. ఇంకా ఎన్ని దోషాలైనా, కాలానికి సంబంధించిన దోషాలైనా తొలగిపోతాయి. మనము ఈరోజు ఇంత కాలంలో ఆయుష్గా ఉన్నామంటే కాలభైరవునికి మనం కృతజ్ఞత తెలుపుతూ మీ అందరికీ మళ్ళీ ఈ 60 రోజు ఒక సేవ ఒకటి ఉంది. అది మళ్ళీ నేను లాంగ్ వీడియో సపోర్ట్ చేయదు, మళ్ళీ ఇంకొక వీడియోలో రిలీజ్ చేస్తాను. అందరికీ పేరున కృతజ్ఞత తెలుపుతూ భగవంతుడు మీకు శ్రీమన్నారాయణ వారు లక్ష్మీదేవి ఆయురారోగ్యం అష్టైశ్వర్యాలతో మీకు చేకూర్చాలని కోరి ప్రార్థిస్తూ మీ గాయత్రి గురూజీ కోదండరామ్. నమస్తే. చిన్న